వర్కింగ్ ఉమెన్ ఆడవారిలో ఈ మధ్యలో అందరూ ఇంట్లో పనులతో పాటు ఆఫీస్ కూడా వెళ్తున్నారు అండ్ మల్టిపుల్ టాస్క్ చేస్తున్నారు. సో దీనివల్ల ఫిమేల్స్లో చాలా రకాల హార్మోనల్ ఇష్యూస్ ఉండడం వల్ల నిద్ర సరిగా పట్టకపోవడం అనేది ద మేజర్ ఇష్యూగా స్టార్ట్ అయింది. సో జనరల్లీ ఆడవారిలో మగవారి కంటే నిద్ర అవసరం, 1 గంట నిద్ర అయినా ఎక్కువగా అవసరం పడుతుంది. సో ఎందుకు అంటే దానికి రీజన్ ఉంది. బికాస్ జనరలీ మగవాళ్ళలో చూసుకుంటే మీకు టెస్టోస్టెరాన్ లెవెల్స్ అనేది, టెస్టోస్టెరాన్ హార్మోన్ అనేది మీకు మార్నింగ్ టైంలో ఎక్కువగా ఉంటుంది, ఈవినింగ్ టైంలో తక్కువగా ఉంటుంది. దెన్ వాళ్ళు ఏదో ఒక వర్క్ చేస్తారు. జనరల్లీ మ్యాక్సిమం మగవాళ్ళలో నిద్ర సరిగానే పడుతుంది, కొంతమందిలో అది హ్యాబిచువేటెడ్ అవ్వడం వల్ల పట్టట్లేదు. కానీ ఫిమేల్స్లో నిద్ర అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. ఎందుకు అంటే బికాస్ ఆడవారిలో పీసీఓఎస్ రావడానికైనా, థైరాయిడ్ రావడానికైనా ద మేజర్ రూట్ కాజ్ ఏంటంటే నిద్ర సరిగా పోకపోవడం కూడా వన్ ఆఫ్ ద రీజన్. సో జనరల్లీ ఫిమేల్స్లో యూటరస్ గర్భాశయంలో ఎవ్రీ మంత్ ఒక ఎగ్ రిలీజ్ అవుతుంటుంది. కానీ ఇక్కడ ఏమవుతుందంటే పీసీఓఎస్ అంటున్నామంటే పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్. ఇదేంటంటే మీకు గర్భాశయంలో నీటి బుడగలు అంటారు. ఇక్కడ ఏమవుతుందంటే ఎవ్రీ మంత్ ఎగ్ రిలీజ్ అవ్వాల్సింది రిలీజ్ అవ్వకపోవడము అండ్ దీని చుట్టూ మల్టిపుల్ ఇంప్యూర్ బ్లడ్ క్లాట్స్ అంటే చెడు రక్తపు గడ్డలు ఫామ్ కావడం వల్ల మీకు ఎగ్ అనేది ఎవ్రీ మంత్ రిలీజ్ అవ్వదు. సో దీనివల్ల మనకు చాలా రకాల ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు. దాంట్లో ఒకటి పీసీఓఎస్ అంటే గర్భాశయంలో నీటి బుడగలు. సో దీనివల్ల ఏమవుతుంది, ఒబేస్ అవుతున్నారు. సో దానివల్ల మీకు చికాకు, కోపం, పిఎంఎస్, ప్రీమెన్స్ట్రువల్ సిండ్రోమ్స్, ఇలా చాలా మల్టిపుల్ ఇష్యూస్ వస్తున్నాయి. సో జనరల్లీ ఫిమేల్స్లో ఎట్లా ఉంటుందంటే మెన్స్ట్రువల్ సైకిల్ స్టార్ట్ అయినప్పటి నుండి నెక్స్ట్ మెనోపాజ్ కంప్లీట్ అయిపోయి అండ్ ఇంకా కంప్లీట్ లైఫ్ లాంగ్ ప్రొజెస్ట్రాన్, ఈస్ట్రోజన్ లెవెల్స్ అనేవి ద మోస్ట్ ఇంపార్టెంట్ హార్మోన్స్ అనమాట. వీటిని కజిన్ హార్మోన్స్ అనొచ్చు. సో ఈ ప్రొజెస్ట్రాన్, ఈస్ట్రోజన్ లెవెల్స్ అనేవి, వీటిలో ఈస్ట్రోజన్ ఏం చేస్తుందంటే మీకు డీప్ స్లీప్, నిద్ర రావడానికి తోడ్పడుతుంది. అండ్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ ఏం చేస్తుంది అని అంటే మీకు మీ మైండ్ని కామ్ చేస్తుంది. ఎలా చేస్తుంది అంటే దీన్ని రిలాక్సింగ్ హార్మోన్ అంటాము. దీనిలో మనకు జిఏబిఏ బ్రెయిన్ నుంచి గాబా రిలీజ్ అవుతుంది. సో దీనివల్ల మీ మైండ్ రిలాక్స్ అవుతుంది అండ్ మీ మూడ్ కూడా, ఈ మూడ్ స్వింగ్స్ అనేవి కూడా తగ్గుతూ ఉంటాయి. సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ముఖ్యంగా మనకి ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ అనేవి ఎవ్రీ మంత్ పీరియడ్స్ టైంలో బాగా ఫ్లక్చువేట్ అవుతాయి. సో ఆ టైంలో చాలామందికి చికాకు, కోపం ఎక్కువ అవుతుంటుంది. సో అప్పుడు చాలామందికి అబ్డామినల్ పెయిన్ ఎక్కువ అవుతుంటుంది. పీరియడ్స్ ఫస్ట్ డే, సెకండ్ డే చాలామందికి నొప్పులు వస్తూ ఉంటాయి. బాగా అబ్డామిన్ పెయిన్ కానీ, లోవర్ బ్యాక్ పెయిన్ కానీ ఇట్లాంటివి వస్తుంటాయి. సో దీనికి సొల్యూషన్ ఏంటంటే స్లీప్ ఈజ్ ద మేజర్ సొల్యూషన్. మీరు నిద్రపోతే ఆటోమేటికల్లీ మీకు ఈ ప్రొజెస్ట్రాన్ ఏంటంటే లైక్ మీకు ఇంకా దీని ఎఫెక్ట్ చెప్పాలంటే ఓపియాయిడ్ లాగా, అంటే మీకు పెయిన్ కిల్లర్స్ కూడా, అంటే ఎండార్ఫిన్స్ కూడా మీకు రిలీజ్ చేసేంత కెపాసిటీ ఉంది. అంటే మీ బాడీలోనే మీరు పెయిన్ కిల్లర్స్ రిలీజ్ చేసుకునే ఒక మెకానిజం అనేది మీకు ప్రొజెస్ట్రాన్ హార్మోన్ ద్వారా మన బాడీలో ఆల్రెడీ ఉంది. సో ఎవరైతే నిద్ర సరిగా పోరో వాళ్ళకి ఏమవుతుంది, ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ అనేవి బాగా ఫ్లక్చువేట్ అవ్వడం వల్ల ఇంకా చికాకు, కోపం పెరిగిపోతూ ఉంటుంది. అందువల్ల ఇప్పుడు ఒకవేళ మీరు నిద్రపోతే మీకు వచ్చే లాభాలు ఏంటంటే ఇట్ కెన్ రెడ్యూస్ యువర్ పిఎంఎస్, ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్స్, మూడ్ స్వింగ్స్ అంటే చికాకు, కోపం తగ్గడము అండ్ జనరల్ వీక్నెస్. జనరల్లీ ఫిమేల్స్లో చాలా వీక్నెస్ అనిపిస్తూ ఉంటుంది. పొద్దున్న లేవగానే అలసట, పొద్దున్న లేవగానే ఏ పని చేయలేకపోవడము అండ్ కాళ్ళ నొప్పులు, కాళ్ళు క్రాంప్స్ రావడము, ఇలా మల్టిపుల్ ఇష్యూస్తో మనకు ఇబ్బంది పడుతుంటారు. అండ్ హెడేక్స్, కొంతమందికి నాజియా సెన్సేషన్స్, కొంతమంది హెడేక్, మార్నింగ్ లేవగానే హెడేక్స్ వస్తూ ఉంటాయి. నాట్ ఓన్లీ ఇన్ పీరియడ్స్ టైం, జనరల్లీ కూడా కొంతమందికి వస్తుంటాయి. సో అబ్డామినల్ పెయిన్, క్రాంప్స్, ఫ్యాటిగ్ ఇవన్నీ కూడా, అంటే ఇవన్నీ కూడా ఇంటర్రిలేటెడ్ టు యువర్ స్లీప్. సో స్లీప్ హార్మోన్ అంటే మనకు మెలటోనిన్ హార్మోన్ రెగ్యులర్లీ హ్యాపీగా రిలీజ్ అవ్వాలంటే ఫస్ట్ ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ అనేవి నార్మల్గా ఉండాలి. ఇవి నార్మల్గా ఉండాలంటే మీ స్లీప్ అనేది కరెక్ట్గా ఉండాలి. కానీ ఈ జనరేషన్లో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఆల్రెడీ అలసిపోతున్నారు, చాలా పని చేస్తున్నారు, ఆఫీస్లో, ఇంట్లో పని చేసి 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 అలసిపోయి మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత కొద్దిసేపే కదా రిలాక్స్ అవ్వడానికి ఫోన్ చూడడము, అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మీరు హ్యాబిచువేటెడ్ అయిపోతున్నారు. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మీరు ఫోన్ చూడకపోయినా మీకు నిద్ర పట్టలేదు. చాలామంది అమ్మాయిలు వస్తున్నారు పీసీఓఎస్తో, థైరాయిడ్తో, మల్టిపుల్ ఇష్యూస్తో వస్తున్నారు. ఈవెన్ ఇన్ఫర్టిలిటీ, మ్యారేజ్ అయిన తర్వాత, ఎందుకంటే ఎగ్ ప్రొడక్షన్ సరిగా ఉండకపోవడము. సో వీటన్నిటికీ ఏంటంటే మీ స్లీప్కి లింక్ ఉంది.
మీరు నిద్ర సరిగా పోకపోతే మీ హార్మోన్స్ అనేవి ఇర్రెగ్యులర్ అయిపోతాయి. సో దానివల్ల ఆటోమేటికల్లీ మీరు ఎన్ని ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ టాబ్లెట్స్ రూపంలో హార్మోన్ రిప్లేస్మెంట్స్ థెరపీస్ ఎన్ని చేసినా న్యాచురల్గా వచ్చేదాన్ని మనం ఎప్పుడు కూడా బీట్ చేయలేం. సో దానివల్ల మీరు నిద్రను కరెక్ట్ చేసుకుంటే మీకు చాలా బెనిఫిట్ అవుతుంది. మీకు దీంతో పాటు కొన్ని విటమిన్స్ లైక్ విటమిన్ డి తగ్గడము, విటమిన్ B12 తగ్గడము, అండ్ కొంతమందికి జింక్ తగ్గడము, ఇట్లా మల్టిపుల్ విటమిన్స్ ఉంటాయి. సో వీటిలలో ఇవి రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ విటమిన్ సప్లిమెంట్స్ రెగ్యులర్గా తీసుకుంటూ అవసరమైనవి అండ్ డాక్టర్ పర్యవేక్షణలో దెన్ మనకు నిద్ర సరిగా చేసుకుంటే మీకు మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ రెడ్యూస్ అవుతూ ఉంటాయి. ఈవెన్ PMS ప్రీమెన్స్ట్రువల్ సిండ్రోమ్స్ కూడా, అంటే ఆ టైంలో వచ్చే మీకు పీరియడ్ టైంలో వచ్చే నొప్పి కూడా తగ్గుతుంది. సో ఐఎమ్ రిక్వెస్టింగ్, సో అందరూ అమ్మాయిలకు అండ్ ఫీమేల్స్కి అందరికీ చెప్తున్నది ఏంటంటే మీరు నిద్ర కరెక్ట్ చేసుకోండి. మగవాళ్ళకంటే ఆడవాళ్ళకి నిద్ర చాలా అవసరం. ఎందుకంటే ఆడవాళ్ళకి ఎవ్రీ మంత్ పీరియడ్స్ అనేవి అంటే 5 days 6 days అట్లా మనకు ఉంటుంది. సో ఈ ఈ ఈ టైంలో మీరు హ్యాపీగా నిద్రపోతే అట్లీస్ట్ అప్పుడు మీకు ఆ చికాకు కోపము, ఎందుకంటే మీరు ఆల్రెడీ అలసిపోయి ఉంటారు. ఇంటికి రాగానే పోక్ చేసే వాళ్ళు రోజు ఉన్నారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ ఇంట్లో కొన్ని గొడవలు ఉన్నాయి, ఇంటికి రాగానే మీరు అది చేయలేదు ఇది చేయలేని పోక్ చేస్తూ ఉంటారు. ఇట్స్ కామన్ థింగ్. అప్పుడు ఏమవుతుంది, మీకు ఇంకా చికాకు కోపం పెరిగిపోతుంటుంది. బికాస్ మీరు నిద్ర సరిగా పోరు, దాన్ని ఆలోచించుకున్న నిద్ర సరిగా పోరు, యాంగ్జైటీ పడుతుంటారు, మీకు ఇంకా ఇరిటేషన్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు, సూసైడ్ టెండెన్సీస్ కూడా వస్తుంటాయి. వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాలంటే నిద్ర సరిగా పోవడం. మీరు నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్. మీకు చిన్నప్పుడు మీరు నిద్ర పట్టలేదు అనే వాళ్ళకు డైరెక్ట్ క్వశ్చన్ అండి, మీరు చిన్నప్పుడు ఎప్పుడు నిద్రపోయారు? సో నైట్ మీరు 8 9 మ్యాక్సిమం 10 లోపు నిద్రపోయేవాళ్ళు. ఇప్పుడు ఎన్ని గంటలకు నిద్రపోతున్నారు? దీన్ని కరెక్ట్ చేసుకోండి. దీనికోసం మళ్ళీ నిద్ర ట్యాబ్లెట్లు వాడాలా, లేకపోతే ఇంకేమైనా ట్యాబ్లెట్స్ వాడాలా? కాదు. మీరు ఎర్లీగా డిన్నర్ చేస్తే మీకు ఆటోమేటికల్లీ మీరు ఇంతకుముందు 7-7:30 లోపు తినేవాళ్ళు చాలామంది. 3 hours మీకు టైం పట్టినా 10-10:30 లోపు నిద్రపోయేవాళ్ళు న్యాచురల్గా. కానీ ఇప్పుడు తినడమే 9:30-10 చేస్తున్నారు కాబట్టి ఆ నిద్ర కూడా మీకు ఏమైపోతుంది, 10కి తింటే 11-12-1. సో ఆటోమేటికల్లీ మీకు నిద్ర డిస్టర్బెన్స్ అవుతుంది. దీంతోపాటు మనం ఇంకా ఫోన్స్ స్క్రీన్స్ ఇవన్నీ చూస్తూ ఉంటాం. కొంచెం నిద్ర కరెక్ట్ చేసుకోండి. మగవాళ్ళకంటే ఆడవాళ్ళకి నిద్ర చాలా అవసరం. సో మై డియర్ మదర్స్, సో కొంచెం జాగ్రత్త పడండి. ఎందుకంటే మెనోపాజ్ దగ్గరకు వస్తుంటే ఇంకా ఇష్యూస్ ఎక్కువైపోతుంటాయి. కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, కాల్షియం డిఫిషియన్సీ ఇవన్నీ ఎక్కువైపోతుంటాయి. మెనోపాజ్ దగ్గరికి వచ్చిందనంటే ఇంకా ఎక్కువ ఇష్యూస్ వస్తుంటాయి. కాబట్టి జాగ్రత్త పడండి. డైలీ 1/2 hour ఎండకు ఎక్స్పోజ్ అవ్వండి కంపల్సరీ. ఒక 30 to 45 minutes వాకింగ్ చేయండి ఎండలో. అండ్ దాంతోపాటు విటమిన్ సప్లిమెంట్స్ అవసరమైతే తీసుకోండి. థైరాయిడ్ ఫంక్షనింగ్ కూడా కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకుంటూ ఉండండి. అండ్ పీరియడ్స్ ఏవైనా ప్రొలాంగ్ అవుతున్నాయి అని అంటే ఒక 7 days 10 days అట్లా అవుతున్నాయి, ఓవర్ బ్లీడింగ్ అవుతుంది అంటే చాలా కాషియస్గా ఉండండి. డాక్టర్స్ని కలవండి, ముందు చెకప్ చేయించుకోండి. మీ దగ్గరలో ఉన్న డాక్టర్స్ని, మీకు తెలిసిన డాక్టర్స్ని కలవండి. ఏవైనా ఇబ్బంది అయితే దాన్ని నెగ్లెక్ట్ చేయకండి. దానివల్లనే క్యాన్సర్స్ వస్తుంటాయి. చాలా నెగ్లెక్ట్ చేసిన తర్వాత ఎప్పుడో మనం చూసుకున్నప్పుడు దానిలో క్యాన్సర్స్ కనబడితే అప్పుడు ఇంకా హిస్టెక్టమీలు చేయడాలు, లేకపోతే జనరల్గా కనిపించేవి బ్రెస్ట్ రిమూవ్ చేయడాలు ఇవన్నీ కనిపిస్తుంటాయి. సో ఫిమేల్స్లో జనరల్గా కనిపించేవి సర్వైకల్ క్యాన్సర్స్, లేకపోతే బ్రెస్ట్ క్యాన్సర్స్ ఇవి ఎక్కువ కనపడుతుంటాయి. కాబట్టి మనం అంత దూరం వెళ్ళకుండా ఎర్లీగా మనం క్లియర్ చేసుకోవాలంటే ఫస్ట్ స్టెప్ నిద్ర కరెక్ట్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, మీ ఫిమేల్ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేసుకోండి. అండ్ నిద్ర సరిగా పోవాలి అని చెప్పేసి మీ హస్బెండ్ రిక్వెస్ట్ చేసైనా పర్లేదు, 1/2 hour ఎక్కువ టైం నిద్రపోండి. ఎందుకంటే మా ఇండియన్ కల్చర్లో లాస్ట్ నిద్రపోయేది ఆడవాళ్ళే అండ్ ఫస్ట్ లేచేది కూడా ఆడవాళ్ళే. సో జాగ్రత్త. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఐఎమ్ డాక్టర్ సతీష్.